right? 1140 is giving you 5700. 17 will give you how much, right? Ante 1140 into question mark is equivalent to 17 into 5700. 5700. Are you all with me? Right? Now ikkada chudandi sir. 1140 into question mark is equivalent to 17 into 5700. మీరు ఇదే క్వశ్చన్ మీకు ఇచ్చామనుకోండి, మీరు ఎలా సాల్వ్ చేస్తారు అని అంటే మీరు మామూలుగా డివిజన్ చేసుకుంటూ వెళ్తారు. నవ్వు ఇక్కడ చూద్దాం. మీరైతే సాల్వ్ చేసే పద్ధతి ఇది 0, ఇది 0, ఇది 19 6 జార్, ఇది 19 30 జార్, ఇది 6 1 జార్, ఇది 6 5 జార్. క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వలెంట్ టు 85. క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వలెంట్ టు 85. మీరు ఇలా సాల్వ్ చేస్తారు. క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వలెంట్ టు 85. నేనేమంటున్నా అంటే 1140 ఇంటూ క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వలెంట్ టు 17 ఇంటూ 5700. ఇది 17 తోటి డివైడ్ అవుతుంది. ఇది 17 తోటి అవ్వట్లేదు. ఇది ఖచ్చితంగా 17 తోటి డివైడ్ అవ్వాలి. ఆల్ ఆప్షన్స్ 17తో డివైడ్ అయింది పెట్టాను. అది కూడా మీకు ఉండొచ్చు. 68 కావచ్చు, 102 కావచ్చు, 85 కావచ్చు, 119 కావచ్చు, రైట్? దాని తర్వాత ఈ 3 తప్పులు. 85 కరెక్ట్. సార్ ఎందుకు సార్ 85 కరెక్ట్ అంటే చాలా లాజికల్గా ఆలోచించండి సార్. ఈ క్యాల్కులేషన్ కూడా అవసరం లేదు. దీంట్లో ఏమో 2 సున్నాలు ఉన్నాయి, దీంట్లో ఏమో 1 సున్నా ఉన్నది. అంటే ఇంకో 0 రావాలి. ఇంకో 0 రావాలంటే 2తో భాగింపబడాలి, 5తో భాగింపబడాలి. 114 2తో భాగింపబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆన్సర్ 5తో భాగింపబడాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? మళ్ళీ చెప్తున్నా, కొంచెము మ్యాథమెటికల్ అండర్స్టాండింగ్ ఉండాలి. 1140 ఇంటూ క్వశ్చన్ మార్క్ ఈస్ 17 ఇంటూ 5700. ఇక్కడ 2 జీరోలు ఉన్నాయి అంటే 100తో భాగింపబడుతుంది. ఇక్కడ 1 0 ఉన్నది అంటే 10. అంటే ఇంకో 10 రావాలి. 10 రావాలంటే 2 ఇంటూ 5 రావాలి. ఇది సరి నంబర్ కాబట్టి 2 తోటి అయింది. కాబట్టి ఇది 5 తోటి ఉండాలి. 5 తోటి ఉండాలి కాబట్టి ఆన్సర్ 5 తోటి డివైడ్ అయి ఉండాలి. ఆన్సర్ 5తో డివైడ్ అయి ఉండాలి. 5తో డివైడ్ అయి ఉన్న నంబర్ ఏంటి? 85. క్యాల్కులేషన్ పెద్ద పెద్దది ఇస్తే నేను ఇట్లనే చేస్తాను సార్. 30 ఇంటూ క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వలెంట్ టు 24 ఇంటూ 650. 24 ఇంటూ 650. ఇది కొంచెం చాలా జాగ్రత్తగా చూడండి. యూనిట్ డిజిట్ తోటి చేసే ప్రయత్నం చేస్తాను. 30 ఇంటూ క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వలెంట్ టు 12 ఇంటూ 2 ఇంటూ 650. 24ని 12 ఇంటూ 2గా రాసుకోవచ్చు కదా. అంటే 30 ఇంటూ క్వశ్చన్ మార్క్ ఈజ్ 12 ఇంటూ 1300. ఇది మీరు ఫాస్ట్గా రాయగలిగితే మీకు ఫాస్ట్గా ఆన్సర్ వస్తుంది సార్. ఇలా మీరు ఎప్పుడైతే ఈ మల్టిపుల్స్ ఆఫ్ 5 ఉన్నప్పుడు విడదొక్కోండి. 24ని 12 ఇంటూ 2గా రాశాను అంటే 12 ఇంటూ 2 ఇంటూ 650. 2 ఇంటూ 650 1300. ఇక్కడ మీరు రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ లాజిక్ యూజ్ చేయొచ్చు. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 3 2 6, 3 ఇంటూ 2 3 ఇంటూ 2 6. అంటే ఆన్సర్ యూనిట్ డిజిట్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 2 ఉండాలి. ఆన్సర్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 2 ఉండాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? 30 ఇంటూ క్వశ్చన్ మార్క్ ఈస్ 24 ఇంటూ 650. 24ని ఎలా రాశాను? 12 ఇంటూ 2గా రాశాను. 2 ఇంటూ 650 ఎంత? 1300. 1300లో రైట్ మోస్ట్ యూనిట్ డిజిట్ ఎంత? 3. 3 2s are 6. ఇక్కడ కూడా 3 2s are 6. కాబట్టి ఆన్సర్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత? రైట్ 520. ఇది ఒక మెథడ్. ఇది ఒక మెథడ్. నేను 3-4 అప్రోచ్లు చెప్పాను సార్ మీకు. ఏ అప్రోచ్ యూజ్ చేసినా మీకు ఆన్సర్ వస్తుంది. మెథడ్ 2. 30 ఇంటూ క్వశ్చన్ మార్క్ ఈస్ 24 ఇంటూ 650. 650 అనేది 13 తోటి డివైడ్ అవుతుంది. అంటే క్వశ్చన్ మార్క్ ఇది కూడా 13 తోటి డివైడ్ అవ్వాలి. క్వశ్చన్ ఇది కూడా 13 తోటి డివైడ్ అవ్వాలి. ఆన్సర్ 13 తోటి డివైడ్ అవ్వాలి. 13 తోటి డివైడ్ అయ్యే ఏకైక నంబర్ ఏంటి సార్? 520. 13 తోటి డివైడ్ అయ్యే ఏకైక నంబర్ ఏంటి? 520. అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైంది అనుకుంటా. ఆర్ యు ఆల్ విత్ మీ? మీరు ఏ లాజిక్ కన్నా యూజ్ చేయండి,
మీకు ఆన్సర్ చాలా తొందరగా వస్తుంది సార్. 4 ఈజ్ బికమింగ్ 220. 4 ఇంటూ క్వశ్చన్ మార్క్ ఈజ్ 10 ఇంటూ 220. 10 ఇంటూ 220. నవ్వు ఇక్కడ చూడండి సార్. రైట్, 1 by 1 మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్దాం. ఏ తీసేద్దాం? 660 తప్పు. సార్ ఎందుకు సార్ 660 తప్పు? 660 అనేది 3 తోటి డివైడ్ అవుతుంది. ఇది 3 తోటి డివైడ్ అయినప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ ఏది 3 తోటి డివైడ్ కావట్లేదు. 3 తోటి డివైడ్ కావట్లేదు. దాని తర్వాత 440 తప్పు, 880 తప్పు. సార్ ఎందుకు సార్ 440 అండ్ 880 తప్పు? 4 ఇంటూ 440 ఈజ్ ఈక్వల్ టు 10 ఇంటూ 220. అప్రాక్సిమేషన్ యూజ్ చేసిన ఈ రెండు తప్పు. 400 అనుకోండి. 4 ఇంటూ 400 ఎంత? 1600. 10 ఇంటూ 200 ఎంత? 2000. రైట్, ఇది దగ్గరికి అస్సలు పోవట్లేదు. కాబట్టి మనం ఇలా కూడా రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ కూడా చూడొచ్చు. 4 4 16, 6. 1 2s are 2. 6 and 2 మ్యాచ్ అవ్వట్లేదు. ఆర్ యు ఆల్ విత్ మీ? 4 ఇంటూ 880 ఈజ్ ఈక్వల్ టు 10 ఇంటూ 220. 2 1s are 2. 4 8s are 32. 4 8s are 32. రైట్, డిజిటల్ సమ్ మ్యాచ్ అవుతుందా లేదా చూసుకోండి. 16 అంటే 7. 7 4s are 28. 1 ఈజ్ నాట్ ఈక్వల్ టు 4. యూనిట్ డిజిట్ మ్యాచ్ అవుతే డిజిటల్ సమ్ మ్యాచ్ అవుతుందా లేదా చూసుకోండి. డిజిటల్ సమ్ లాజిక్ చెప్పాను, యూనిట్ డిజిట్ లాజిక్ చెప్పాను, రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ లాజిక్ చెప్పాను, అండ్ ప్రైమ్ నంబర్ లాజిక్ చెప్పాను. ఒక దగ్గర స్ట్రక్ అవుతే ఇంకో లాజిక్ దగ్గరికి వెళ్ళండి. ఇక్కడ చూడండి, యూనిట్ డిజిట్ మ్యాచ్ అయింది, ఇమీడియట్గా డిజిటల్ సమ్లోకి వెళ్ళా. 880, 8 + 8 16, 7. 7 4s are 28. కానే కాదు. నా ఇక్కడ కూడా చూడండి సార్, ఈ లాజిక్ చూడండి, ఇది చూడండి సార్. 15 అనేది 120 అయింది. 12.5 అనేది ఎంత అవుతుంది అంటే 15 ఇంటూ క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు 12.5 ఇంటూ 120. 12.5 ఇంటూ 120. ఇక్కడ చూడండి సార్, 12.5 డిజిటల్ సమ్ ఎంత? 1 + 2 + 5 8. 120 డిజిటల్ సమ్ ఎంత? 3. 8 3s are ఎంత? 24. 2 + 4 ఎంత? 6. నాకు ఆన్సర్ డిజిటల్ సమ్ 6 రావాలి. 6 రావాలి అని అంటే ఇది 9 ఇంటూ ఎనీ నంబర్ 9. 15 అంటే 6. 6 ఇంటూ 1 6. ఆన్సర్ డిజిటల్ సమ్ 6 అయింది. ఆప్షన్ ఏ. అందరికీ లాజిక్ క్లియర్గా అర్థమైందా? పెద్ద పెద్ద నంబర్లకు 3 డిజిట్లకు 4 డిజిట్లకు నేను ఇట్లానే వర్క్ చేస్తాను. అందరికీ అర్థమైంది కదా సార్? 15 ఇంటూ క్వశ్చన్ మార్క్ ఈస్ 12.5 ఇంటూ 120. 12.5 ఇంటూ 120. 12.5 దీన్ని ఇట్లా కూడా చేయొచ్చు. 15 ఇంటూ క్వశ్చన్ మార్క్ ఈస్ 12.5 ఇంటూ 120ని 2 ఇంటూ 60గా రాయొచ్చు. 15 ఇంటూ క్వశ్చన్ మార్క్ ఈస్ 25 ఇంటూ 60. 25 ఇంటూ 60. 25 ఇంటూ 60 అయిపోయింది ఆన్సర్. నవ్వు ఇక్కడ చూడండి సార్. రైట్, ఇక్కడ మనకు 0 రావాలి. ఇది 10 తోటి డివైడ్ అయింది అంటే ఇది 5 తోటి డివైడ్ అయింది. ఇది కూడా 5 తో డివైడ్ అవ్వాలి. 108 పోయింది, 96 పోయింది. 105 తప్పు, అది 7 తోటి డివైడ్ అయింది. రైట్ హ్యాండ్ సైడ్ 7 తో డివైడ్ కావట్లేదు. మనం ఎలా అయినా చూడొచ్చు సార్.